అందరికీ నమస్కారం. ముఖ్యంగా గొల్లపల్లి గ్రామ ప్రజలకే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారికి కూడా మరి అర్థం కావాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. అదేంటంటే పూర్వకాలం నుంచి దాదాపు 70-75 సంవత్సరాల రైతోత్సవం కూడా అన్నె రామకృష్ణయ్య గారి హై స్కూలు రైతోత్సవాలు కూడా ఈ మధ్య నిర్వాహకులు బాగా జరిపారు. శ్రద్ధాశక్తులతో చాలా సంతోషం. అలాగే అంతకుముందు ఒక ఆర్చి ఉండేది, ఆ ఆర్చి తర్వాత మళ్ళీ ఒక ఆర్చి కట్టారు. దానికి ప్రధానంగా అభివృద్ధి కమిటీ వారు కానీ, గ్రామ అభివృద్ధి కమిటీ, రాజకీయాలకి అతీతం అనేవాళ్ళు చెప్పుకునేవాళ్ళు కానీ, అలాగే గ్రామంలో ఇంకా శ్మశానాలు లాంటివి కూడా మరి గ్రామానికి అవసరమైనటువంటి ఈ మరి వాళ్ళ దాతల నుంచి వారికి ఉన్నటువంటి విశ్వాసంతో ఇచ్చినటువంటి వారి మీద నమ్మకం ఉండి ఇచ్చిన వాటితో వాళ్ళు నిర్మాణాలు చేపట్టి ఎన్నో చేశారు. అయితే ఇక్కడ వీళ్ళు చేసిన పనుల్లో సాధించిన ఫలితం ఎంత అనే దానికంటే జనరల్గా ఒక ఆర్చి కట్టారు, ఆ రోజున ఒక శిలాఫలకాలు రాళ్ళు, తర్వాత ఇవాళ ఆర్చి కట్టారు, ఇంకా కొన్ని శిలాఫలకాలు పేర్లు పెరిగినాయి. ఇది రామకృష్ణయ్య గారి పేరు కోసమే వీళ్ళు నిజంగా చేసినట్టయితే మరి ఇదే రామకృష్ణయ్య గారు చాలా ఆస్తిని, అంటే దాదాపు ఇవాళ 15 నుంచి 20 కోట్ల వరకు చేయగలదని అంచనా. అది కాకపోవచ్చు కనీసం 15 కోట్లైనా చేసేటువంటి యొక్క విలువైన ఆస్తిని ఆనాడు ఆయనకి పిల్లలు లేకపోవటం వల్ల మరి లేనందువల్ల చాలామంది మరి అన్న కూతుర్నో లేదా భార్య తమ్ముడు కూతుర్నో పెంచుకుని ఇచ్చేటువంటి ఈ వ్యవస్థలో మరి ఈ రకంగా విద్యాదానం చేయాలని ఆయనకు విద్య లేకపోయినప్పటికీ మరి ఆ దాత ముందుకు వచ్చి అంత ఆస్తి మరి ట్రస్టును ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా రాయటం జరిగింది. ఆ రాసిన దాంట్లో మరి ఆయన కొన్ని నిబంధనలు కొన్ని ఉన్నాయి. ఇది కొంతమంది తెలియక ఇది దేవస్థానం సంబంధం అనుకునేటువంటి అమాయకులు కూడా కొంతమంది లేకపోలేరు. చదువుకున్నా కానీ శ్రద్ధ పెట్టలేక ఆలోచించాల్సినటువంటి అవసరం ఏముందనుకునేది కూడా దేవస్థానం డిపార్ట్మెంటే చూస్తుంది కాబట్టి వారికే సంబంధించిందని కూడా అనుకోవచ్చు. కానీ దీనికి వచ్చేటువంటి ఫలసాయం కానీ దీనికి కానీ ఒక అకౌంటు సపరేట్గా ఉంటుంది. దానికి ఖర్చు జమ అన్నీ కూడా సపరేట్గా ఉండాల్సి ఉంటుంది. అందుట్లో ఇప్పుడు బ్యాలెన్స్ ఏముందో కూడా వీరికి తెలియదు. దాని మీద అసలు శ్రద్ధ వహించి ఇచ్చేయాల్సినటువంటి ప్రయత్నం కూడా చేయాల. ఎంతవరకు ఆర్చులు రామకృష్ణయ్య గారి మీద ప్రేమ, రామకృష్ణయ్య గారి మీద ప్రేమ ఉండటం సంతోషమే, కానీ ఆయన ఆశయం మీద ప్రేమ ఉన్న తరువాత సెకండ్గా ఇది ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆయనటువంటి ధర్మం చేసినటువంటి విద్యాలయంలో చదువుకొని చాలా ఉన్నతమైనటువంటి పదవుల్లోకి వెళ్ళిన చాలామంది ఉన్నారు. నాకు తెలిసినటువంటి మాకు ఒక 5 సంవత్సరాలు సీనియర్ ఈ అమెరికాలో ఏరోనాట్ కాలేజ్ ప్రిన్సిపల్ కూడా చేయడం జరిగింది జేవిఆర్ ప్రసాద్ గారు. అప్పుడులో జిల్లాలో సెకండ్ రావడం కానీ ఇలా ఇంకా ఫస్ట్ వచ్చిన వాళ్ళు జిల్లాలో చాలామంది ఉన్నతమైనటువంటి పదవులు పొందారు. మరి అదే విద్యలో మరి రాణించి ఉన్నతమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళారు. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈయన డీడ్లో కొన్ని ఆశయాల కోసం అవసరమైతే ఈ ఆస్తిని ఈ ట్రస్ట్ బోర్డు పబ్లిక్ ఆక్షన్లో పెట్టి మరి వేలం పెట్టేసి అమ్మివేసి ఆ డబ్బుని మరి ఈ ఫలానా వాటిల్లోకి వెచ్చించమని కూడా పెట్టారనేది అందరికీ తెలుసు. ఎప్పటి నుంచో చాలామంది చెప్తున్నారు. అయితే ఈ ఆస్తి యొక్క ఖర్చు పెట్టేటువంటి ఆయన మరి పెట్టినటువంటి డీడ్ నిబంధనలో ఒకటి ప్రధానంగా విద్య కూడా ఉంది. సరే మిగతా అన్నీ అంటే ప్రభుత్వాలు అనేక పథకాలు ఇవన్నీ వృద్ధాప్యం ఇల్లు ఉన్నాళ్ళకి అయ్యేది అనేకమైనటువంటి చేస్తున్నారు. కానీ ప్రధానంగా విద్యకు కూడా ఖర్చు పెట్టవచ్చు అనేటువంటిది ఉంది.
మరి అయినప్పుడు ఇవాళ సాంకేతిక విద్య కానివ్వండి, మంత్రి మరి లోకేష్ బాబు గారు ఉన్నారు. ఆయన దృష్టికి 2 సంవత్సరాల నుంచి మరి అంతకుముందు 2014లో కూడా మరి మన చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చినప్పుడు కానీ, లేదంటే గత ప్రభుత్వం సంగతి అంటే ఇక దాని గురించి ఇప్పుడు నేను ప్రస్తావించడం రాజకీయంగా ఉంటుంది. మరి ఈ అవకాశాలు వచ్చినప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పుకునేవాళ్ళు కానీ, కార్యకర్తలు కానీ, మేము కానీ మరి ప్రయత్నం చేసినా కొన్ని జరగలేదు. కానీ అనేక సందర్భాల్లో నేను ఓపెన్ డయాస్ మీద కూడా మాట్లాడటం జరిగింది. మరి ఇప్పుడు చివరికి ఏ స్టేజీకి వచ్చిందంటే, ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్ కడితే చుట్టుపక్కల ఉన్న గ్రామాలని కూడా ఇందాక ఎందుకు అనవలసి వచ్చిందంటే, ఈ గ్రామాల వాళ్ళు కూడా ఇక్కడ చదువుకుని వెళ్ళారు. అయితే ఇప్పుడు ఎక్కడికక్కడ హై స్కూల్స్ వచ్చినాయి, మరి ప్రైమరీ స్కూల్స్ వచ్చినాయి, మరి ఎక్కడికక్కడ విద్య డెవలప్ అవుతుంది. కానీ మరి టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ అటు నూజివేడో ఇంకో చాటుకు వెళ్ళాలి. మరి ఆయన ఆస్తితో విద్య ప్రధానంగా ఉంది కాబట్టి దానికి ఖర్చు పెట్టి ఈ రకంగా ఆక్షన్లో మరి వేలం పెట్టి అమ్మితే ఇంత వస్తుంది, దీనికి ఇలా పెట్టమన్నారు. స్కూల్ పక్కన ఒక 8-10 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో దాన్ని నిర్మించి మరి చక్కగా ఒక పొంది నిర్మించి అక్కడ పెడితే అన్ని గ్రామాలలో అందుట్లో MNK రోడ్డు పక్కన ఉండటంలో మరి దాన్ని ఉపయోగించాల్సి ఉన్నటువంటి ఆలోచన ఈ అభివృద్ధి కమిటీ ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోయిందో, కనీసం ఓపెన్గా అయినా అది అన్యాక్రాంతం జరుగుతుందనేటువంటి మరి ఆలోచనతో దాన్ని కనీసం ఇది అన్యాయం అని చెప్పి డయాస్ మీదకి వచ్చి మాట్లాడే ధైర్యం లేని వాళ్ళు కూడా ఈ కమిటీ వాళ్ళు మరి ఎంతవరకు ఇంకోళ్ళు వస్తారు, ఇంకో తరం వాళ్ళు ఈ ఆర్చిపోయింది ఇంకో ఆర్చి అంటారు. కానీ ఈ ఎడ్యుకేషన్ ఆయన చెప్పినటువంటి విధానం కనుక అవలంబిస్తే ఎంతోమంది విద్యలో ఉన్నత స్థాయికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నటువంటి ఇవాళ చేసే ప్రభుత్వం మరి ఇది కూటమి ప్రభుత్వంలో అనేక భాగస్వామ్య పక్షాలు ఉన్నాయి. ఈ కూడా ఒక్కళ్ళు ఈ మధ్యకాలంలో ఒక మాజీ సర్పంచ్ అప్పారావు అని ఆయన ఇది అన్యాక్రాంతం అవడానికి లేదు, నేను కోర్టుకి వెళ్తాను అది ఇది అని చెప్తే కొంతమందికి ఇమ్మనకుండా ఉన్నారు, ఆయన వెళ్తాడు కావచ్చు అనుకుని. సరే, ఆయన సంగతి ఆయన వ్యక్తిగతమైనటువంటి ఆలోచన విధానాలు ఏంటో గతంలో కొన్ని తెలిసింది, తెలవబోతున్నాయి. ఆయన వెళ్తాడు కదా అని కొంతమంది ఆగటం, ఆయన గురించి బాగా వ్యాపార భూములు కొన్ని విషయాల్లో వాళ్ళంత ఖర్చు పెట్టి బాగా నష్టపోయారని కూడా వక్తలు కొంతమంది చెప్పడం జరిగింది. వాటి గురించి తర్వాత మాట్లాడతాం. ఈరోజు వ్యాంటేజ్ మిల్లు వారికి 11 సంవత్సరాలకి లీజుకి ఇవ్వటం జరిగింది. ఇవాళ వాళ్ళు పని కూడా ప్రారంభించి మరి ఈ యొక్క జేసీబీలతో వాటితో సరి చేశారని కూడా తెలుస్తుంది. మరి అదే ఫ్యాక్టరీ వారికి ఈ రంగంగా చేయటం ఎంతవరకు ధర్మం అని చెప్పేసి, అదే విద్యకి వెళ్తే ఎంతమందికి వెళ్తుంది, ఇదైతే దేనికి ఉపయోగం అని చెప్పేసి కూడా ఆలోచనతో మన ముందుకు వచ్చి మాట్లాడలేక పనికి మాలినటువంటి మాటలు మాట్లాడతా ఏదో ఎంతవరకు అనుసంధానకర్తలు, స్ఫూర్తి ప్రదాతలు, లేదంటే ధర్మం చేసిన వాళ్ళు, ధర్మమే చేయవలసిన ధర్మం చేసిన ఆయన ఆస్తిని సక్రమమైన విధానంలో పెడితే ఈ గ్రామంలో మరి చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరిలో కూడా కాన్స్టిట్యున్సీలో దాదాపు పెద్ద విలేజ్లో ఒకటి, ఒకప్పుడైతే పెద్ద విలేజ్, ఇవాళ మరి మంచి సెంటర్ విలేజ్గా కూడా ఏర్పాటు అయ్యేది. ఆ రోజుల్లో హై స్కూల్ కూడా ఆ రకంగా ఉండేది. మరి ఇంత జరుగుతుంటే కళ్ళతో చూసి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నారు. పైగా వేరే వాళ్ళ అమాయకులు వాళ్ళ గురించి అదని ఇదని పరోక్షంగా పేరెత్తే ధైర్యం లేని కామెంట్స్ చేస్తూ ఈ రకంగా వెళ్తున్నారు. ఇది ఎంతవరకు అన్యాయం? దీన్ని అసలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళలేదా? ఒకవేళ తీసుకెళ్ళినటువంటి కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదా? ఇది ఎంతవరకు అనేటువంటిది లేకుండా పోయింది. వయసు రీత్యా, ఆరోగ్య రీత్యా మరి నాకు కొన్ని ఇబ్బందుల వల్ల నేను మరి ఆవేదన వ్యక్తం చేస్తాను తప్ప వేరే ఏమీ లేదు. మాకు శిలా పథకాల మీద వీటి మీద ఇంట్రెస్ట్ లేదు. కారణం ఏంటంటే మేము దాదాపు నేను సర్పంచ్గా ఎన్నికైన నాటి నుండి మరి అక్టోబర్ 27 ప్రమాణ స్వీకారం 95లో చేసిన కాడి నుంచి నేను అనేక రోడ్లు నిర్మాణాలు గొల్లపల్లి గ్రామం చుట్టూతా కూడా మరి అనేక డొంక రోడ్లు కూడా రైతాంగానికి వెసులుబాటు కలిగించే వాగుల్లో ఉన్నటువంటి వాటిని కూడా దాదాపు గ్రాంట్ లేనప్పుడు కూడా రియల్ ఎస్టేట్లో చేసిన మాట వాస్తవం, కొన్ని అప్పులు చేసిన మాట వాస్తవం. ఇవాళ నాకు
అప్పులు చాలామంది ఇచ్చి దాదాపు 1,50,00,000 రూపాయలు మరి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాధ్యతలో దాదాపు 2-3 సంవత్సరాల నుంచి సమర్థించకుండా వాళ్ళని ఇబ్బందులు పెట్టుకుంటూ వస్తాలో నేను ఏ మాట మాట్లాడలేక ఏ విషయాన్ని ముందుకు తీసుకెళ్ళలేక ఉన్నమాట అది యథార్థం. ఒకవేళ చివరికి ఆరోగ్య పరిస్థితి రీత్యా ఏమన్నా మరి పంచిపోతాలు ఉంటాయి, దాని ప్రకారం నిబంధనలకు వ్యతిరేకంగా ఇప్పుడు అందుట్లో కలిసిపోవాల్సిందే. కానీ వీటన్నిటికీ సంబంధించి ఆ లిస్టు కూడా మరి తయారు చేసి ఉంచాను. దాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎక్కడి నుంచి మనకు అన్యాయం జరిగింది, ఎక్కడి నుంచి రావాలని కూడా త్వరలో మేము ఏర్పాటు చేస్తాం. కానీ అవి చేసేవారికి ఇది ఆగట్లేదు కదా. మరి దాత ఎందుకు రాశారు, ఆ దాత యొక్క ఆలోచన విధానానికి మరి వీళ్ళు కూడా వ్యతిరేకంగానప్పుడు ఎందుకు నిలదీయట్లేదు ప్రభుత్వాన్ని? లేదంటే అంతకుముందు ప్రజాప్రభుత్వం ప్రతినిధులకి చెప్పాలా? ఇవాళ మంత్రి గారు ఉన్నారు, కేబినెట్ మంత్రి గారు, ఆయన దృష్టికి తీసుకెళ్లారా లేదా? తీసుకెళ్తే పక్క ఆధారాలతో మరి ఆయన రాష్ట్రానికి మంత్రి కాబట్టి ఒక గ్రామానికి కాదు కదా, 10 సార్లు మరి వివరించి చెప్పి అందరూ కూటమిగా వెళ్ళి ఇచ్చేయాల్సినటువంటి పరిస్థితి పోయి ఎవరి దారి వాళ్ళు వెళ్ళి వీడి మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు విమర్శలు చేసుకుండా మరి ఒక దాత యొక్క ఆశయాలకి తిలోదకాలు చేసి మేము చాలా గొప్పవాళ్ళం, అయి కట్టాం, ఈ చేసాం, దాతలు ఇలా ఇచ్చారు, ఏయో మీడియాలో ప్రసారం చేసి గొప్పలు అనేది నాకు అది చాలా కరెక్ట్ కాదని, ఇది చేసిన రోజున అవి కూడా గుర్తించాల్సి ఉంటుంది తప్ప మొట్టమొదటి విషయం మరి ఈ యొక్క విద్యాదానానికి చేసినటువంటి ఆయన ఇచ్చిన అవకాశాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు మరి అని చెప్పేసి కూడా మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాను. నిజమైనటువంటి రామకృష్ణయ్య గారి విద్య కానీ ఆయన పేరు కానీ కావాలనుకున్నాడు. మొదట ప్రయారిటీ దీనికి ఇచ్చి తర్వాత నిర్మాణాలు, పేర్లు, శిలాఫలకం కాకపోతే ఇంకా నిలువెత్తుకు మొన్న విగ్రహం పెట్టారు, అది బాగాలేదని ఇంకొకళ్ళు పెట్టారు, మళ్ళీ ఇంకా నిలువెత్తు విగ్రహం పెట్టండి, బాగానే ఉంటుంది. కానీ ఆయన ధర్మం చేసిన ఆస్తిని ఆయన ఆశయానికి విరుద్ధంగా అన్యాక్రాంతం అయిపోతుందో అని చెప్పేసి ఆందోళన. మరి ఇన్ని సంవత్సరాల ఆదాయం ఏమైంది? దాంట్లో అవసరమైతే ఇళ్ల స్థలాలకైనా మరి అమ్ముకునేటువంటి అధికారం ఉంది. ఇది దేవాలయ భూమి ఏం కాదు, దాత రాసినటువంటి ట్రస్ట్ ఆస్తి. ఇళ్ల స్థలాలకు కూడా గ్రామానికి సరిహద్దులో ఉన్నటువంటి అనువైన ప్రదేశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఎన్నో రెట్లు ఇస్తుంది. ఆ పాటతో పాటు ఆ డబ్బును కూడా అందుట్లో జమేసినట్టయితే ఎంతో బాగుండేది. మరి ఆ విద్యకే ఖర్చు పెడతానికి మీరు చేసే ప్రయత్నం ఏంటో, జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది, ఇంకెవడు ఏం చేయలేడు అనుకుని కూర్చుంటారో, ఇంకేదైనా మార్గం ఉందో మరి ఆలోచించాలని చెప్పి మరి మీ ద్వారా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఈ వీడియోని మీరు అందరూ గమనించి మీకు నచ్చితే షేర్ చేయండి, లేదంటే కామెంట్ చేయండి. దానికి కూడా సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్తూ మరి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.